విశాఖ పిఎం పాలెం పరిధిలోని ఒక వివాహిత ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అసలు మాట్లాడడానికి నోరు కూడా రావట్లేదు. కానీ ఏమైందన్నది ఎవరికి తెలియటం లేదు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అలా ఆయన. కృష్ణవేణి పెళ్ళైన 40 రోజులకే ఒక రకంగా చెప్పాలంటే నవవధువే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మృతిపై అనేక అనుమానాలు కూడా ఉన్నట్టుగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం విశాఖ కేజీహెచ్ మార్చరీ దగ్గర ఉన్నాం. ఎవరైతే కృష్ణవేణి అమ్మాయి చనిపోయారో వాళ్ళ అత్తగారు ఇక్కడ మనతో పాటే ఉన్నారు. బంధువులంతా కూడా మార్చరీ దగ్గరికి చేరుకున్నారు. అసలు ఏం జరిగిందో మాకేంటి అర్థం కావటం లేదు అంటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, మీ పేరు? ఇప్పుడు కృష్ణవేణి మీ అబ్బాయి మీరు అందరూ దగ్గర బంధువులు. ఎప్పుడైంది తల్లి పెళ్లి? పెళ్ళి మన అయ్యింది 13. ఇంటి పేరు ఏం పేరు? మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు యాండ్రఫల్. ఎక్కడ చేస్తాడు మీ అబ్బాయి? మా అబ్బాయి ఇప్పుడు ఈ కృష్ణవేణి మీ కోడలలో ఏ ఊరు? మిర్తాల్ సాలూరు దగ్గర, విజయనగరం సైడ్. మరి పెళ్ళైన దగ్గర నుంచి మీ అబ్బాయి అమ్మాయి ఇద్దరు సరదా గుండరమ్మ, సరదా తిరుగురమ్మ. నిన్నే ఊరికెళ్ళి వచ్చినా మా పిల్లల మామన్న పిల్లలు ఇటు వెళ్ళిపోతున్నా అన్నాను, అటు వెళ్ళిపోన్నా. నిన్న ఫోన్ చేసినాం, మొన్న ఫోన్ చేసినాం, రోజు ఫోన్ చేసుకుని ఉంటాం. తెలిపొచ్చారు నాయన, తెలిపొచ్చినామా నాయన, తినేస్తారు నాయన, తినేస్తాం నాయన, చక్కగా తాళ మీద చేసుకుంటాను, ఉంటాం ఆ మనిషి ఈడి పాలు చేసుకుంటాను, మాట్లాడుకుంటాను, అన్నీ సరదాగా ఉంటాను రమ్మ. రేట్ అయిందని రేట్ తీరదు. పెళ్ళి అయినాక తిరుగుళ్ళు మరుగుళ్ళు అన్ని మరుగుళ్ళు అయిపోయిన తర్వాత నమ్మ సామాన్లు తీసినాం, ఇచ్చినాం, అన్ని చేసినాం. ఒక రోజు వాళ్ళ అమ్మ ఒక 4 రోజులు ఉన్నారు, పిల్లలు పోయిన కొత్త కొద ఏడు తిరిగిదని. ఆ తర్వాత నేను వస్తానంటే అమ్మ మరి నువ్వు ఇద్దరు నీళ్ళకి ఇబ్బంది పెడుతుంది, దేశకాలం నీళ్ళు సాలుతాడు అనుకో, మా అమ్మ వస్తాను, వండుకుంటాను, తినేస్తాను. మా అమ్మ మాకు ఏటు సాలు బియ్యం అయితే చాలా ఆయన సనిది పిల్ల. పెళ్ళైనా బియ్యం పంపి పిల్ల డ్యూటీ చేసుకుని రాత్రి 10కి వెళ్ళిపోతుంది ఇంటికి. అది ఎక్కడ ఒకటి చేస్తుంది రిలయన్స్ మార్ట్. మీ అబ్బాయి కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు ఇద్దరు. ఆడు 7కి వెళ్ళిపోతాడు, 8కి వెళ్ళిపోతాడు పిల్ల. అంటే దగ్గర బంధువు అని పెళ్లికి ఎవరు ముందు మాట్లాడుకున్నారు పెళ్లి చేయాలని? పెద్దలేనా లేకపోతే వాళ్ళు ఇష్టపడ్డారా? వాళ్ళిద్దరు ఇష్టపడే చేసుకుంటారు, ఇష్టపడే చేసాము. నిన్న ఏం జరిగింది? మీ అబ్బాయి డ్యూటీ నుంచి వచ్చినప్పుడు డ్యూటీ నుంచి వచ్చేసరికి మరి ఏడు జరిగిందో మరి ఏటంటే ఆవిడ తెల్లారేసరికి వెళ్ళిపోయాను రాత. తెల్లారేసరికి వెళ్ళిపోతే ఈ పిల్లడు 8కి వచ్చాడు, రాత్రి 8కి. పిల్లడు వచ్చేసరికి పిల్ల మరి ఊరు వేసుకుని ఎలాగో మరి మంచం మీద ఉంది, మరి మీద ఉంది, మరి ఏడు తెలీదు, ఏలబడి ఉంది అన్నారు. ఇప్పుడు ఒకరు చనిపోయినా ఒకరు నిర్ణయం తీసుకునే 2 జీవితాలు, 2 కుటుంబాలు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా చెప్పుకున్నా దానికి ఏదో ఒకటి మీరు అందరూ మాట్లాడి ఇచ్చేద్దరు కదా. మాకు ఏడు తెలిసింది, ఏటయిందని ఏడు తెలియదు. మరి పిల్లడు వచ్చారు కలగొందట. మీరేమవుతారండి? అబ్బాయికి మేనమామ అవుతారా? పిల్లది అంతా చాలా బాగా జరిగింది. అందరూ ఒక షాక్ లో ఉన్నారు. మొన్న పెళ్లికి వెళ్ళాము, ఇంతలో ఇలాగ జరిగింది అని అందరూ షాక్ లో ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా చెప్పుకున్నా కూడా అవి ఏదో ఒకటి పెద్దలు మాట్లాడడము లేకపోతే ఇంకోటో జరుగును. ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఏ అవకాశం మాకేమి ఇవ్వలేదు. మీరేమవుతారు? నేను అబ్బాయికి పెళ్లి అవుతాను. అమ్మాయి అయితే చాలా ధైర్యవంతురాలు, ఇలా చేసుకుంటుంది అనుకోలేదు. మాకు అసలు మాట్లాడడానికి నోరు కూడా రావట్లేదు. మాకు ఈరోజు మార్నింగ్ 5 గంటలకు ఫోన్ వచ్చింది, ఇంకా అలా కుప్ప కూలిపోయింది. తను చాలా ధైర్యవంతుడు. పిల్లలు ఇద్దరు మంచివాళ్ళండి. అమ్మాయి కూడా చాలా మంచి, చిన్నప్పటి నుంచి తెలిసిన సంబంధం. అబ్బాయి కూడా చాలా మంచి, వ్యసనాలు ఏమీ లేవు. మరి ఏం జరిగిందో భగవంతుడికి తెలియాలి మేడం.
ఇద్దరు మా మాయ అక్క కూడా చాలా అమ్మాయికులకు అసలు ఏం తెలియదు కూడా, చాలా అమ్మాయికు మనకి ఏం తెలియదు. మా మాయ క్యాన్సర్ వల్ల ఇన్ని రోజులు అతను వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు. అలా ఆయన మేము అసలు ఏం మాట్లాడలేకపోతున్నాం మేడం, మా వల్ల కావట్లేదు. ముందు ఇద్దరు ఇష్టపడి మీ బంధువుల దగ్గర పెట్టారా ఇట్లా మేము ఇష్టపడే మేడం, ఆవిడ చిన్న కూతురు ఇష్టపడి ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు. చాలా బాగున్నారు. అసలు అల్లయ్య బాగుంటది అని అనుకున్నాను, ఇంత దారుణం సరిపోద్దని అనుకోలేదు. అమ్మాయి ఏం చదువుకుందా? అమ్మాయి ఏం చదువుకుని నాకు తెలియదు మేడం, వాళ్ళకి ఇంటర్ చదివింది. ఇప్పుడు రిలయన్స్ మార్ట్లో చేస్తున్నారా గోపాలపట్నంలో? మధురవాడ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుందా? చేస్తుంది మేడం. బాబు ట్రావెల్ చేస్తుంది, పాప ట్రావెల్ చేస్తుంది. పెళ్ళి అవగానే కొన్ని వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి, చక్కగా ఒక చోట ఉందాము, మన ఇంటికి ఎవరు వచ్చినా అన్ని ఏర్పాటు చేసుకుందాము, ఇలా పిల్లలు మేడం ఎయిర్పోర్ట్లు అన్ని బాగా చేసుకున్నారు. డిమార్ట్కి వెళ్ళి చాలా సామాన్లు తెచ్చుకుందా పాప. ఎవరు వెళ్ళినా మర్యాద కూడా ఇస్తుంది. ఇద్దరు మంచి వాళ్ళే మేడం. ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు, ఎవరు మీకు కూడా తేరుకోలేకపోతున్నాం. పెళ్ళైన 40 రోజులకి అంత పెద్ద కష్టం వచ్చినా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం దొరికే ఉంటుంది, కానీ చెప్పలేదు మేడం. మా పాప ఎవరికి చెప్పలేదు. మరి ఎవరితోని అందరితోని సన్నిహితంగానే ఉండేది, అందరికి మంచిగానే, ఎవరికి చెప్పలేదంట. అమ్మాయికి అక్క చెల్లెలు అవును, అగుండ చెట్టు కింద కూర్చున్నారు ఉన్నారు. తనకి 2 అక్కలు, అమ్మ నాన్న, పెద్ద ఫ్యామిలీ మేడం. ఫ్యామిలీ ఎవరో ఒకరికి చెప్పకుండా అయ్యేది. ఇప్పుడు ఈ మురళికి అన్నదమ్ములు ఉన్నారా? అక్కుంది మేడం, అక్కుంది. అక్క కూడా అదే ఊర్లో ఇచ్చారు, ఈ అమ్మాయి ఇంటి పక్కనే ఇచ్చారు. అంటే మా అక్క వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు, తాతగారేనండి. ఒక షాకే, ఎందుకంటే మొన్ననే పెళ్లి అయ్యింది, వాళ్ళు ఇంకా ఇలా సెటిల్ అవుతారు. అవును మేడం, షాకే.